ఆఖరిగా ఒక ప్రశ్న అంటే తెలంగాణలో ఇప్పుడు అంటే దొరల పరిపాలన సాగుతున్నది అనేటువంటిది ఒక వాదన ఉన్నది. రేపొద్దున ఏ పార్టీ వచ్చినా, అది కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా మళ్ళీ ఇదేటువంటిది కొనసాగుతుంది. అందువల్ల అన్ని పార్టీల్లో అంటే నాన్ టీఆర్ఎస్లో ఉండేటువంటి బీసీలందరూ కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నారు త్వరలో అనేటువంటిది వాదన ఉంది. అది మీ దృష్టికి వచ్చిందా? అటువంటి ఆఫర్ కూడా మీకు ఏమైనా ఉందా? అంటే లేదండి, నేను అట్లాంటిది నమ్మను. బడుగు బలహీన వర్గాల యొక్క వేదిక తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేము కొంచెం బ్యాక్ అయ్యాం ఆ విషయంలో, వెనకబడ్డాం. నాయకత్వ లోపం వల్ల, నాయకత్వ లోపము, డైరెక్షన్ నిర్ణయాల వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం. వాస్తవం ఇది. ఈ వేదికను వదిలి వేరే వేదికలు చేస్తాయంటే ఆ కలయిక కూడా స్టాండర్డ్గా ఉంటుందా అనేది ఒక ఆలోచన. నేను ఈ రాజకీయ పార్టీలోనే కంటిన్యూ అవుతూ, ఒకవేళ అట్లాంటి వేదికలు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, మడిగట్టుకొని ఏం కూర్చోలేదు. బట్ రాజకీయ పార్టీగా మా పార్టీలో మేము కంటిన్యూ అవుతాం. మేము బడుగు బలహీన వర్గాలకు సర్వీస్ చేస్తాం. వాళ్ళు ఒకవేళ బడుగు బలహీన వర్గాలకు నిజంగా వేదిక సర్వీస్ చేసేది ఉంటే మా సపోర్ట్ ఉంటుంది యాజ్ ఎ రాజకీయ పార్టీగా, యాజ్ ఎ ఇండివిజువల్. అంటే తెలుగుదేశంలో కూడా బలహీన వర్గాలకి ఎందుకు ఇవ్వట్లేదు ప్రాధాన్యత? అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తెలుగుదేశంలో బలహీన వర్గాలకి సముచిత ప్రాధాన్యం ఉందంటారా? అంటే నాయకత్వం ఇవ్వచ్చు కదా పార్టీ. నాయకత్వం అంటే ఇప్పుడున్నటువంటి మారినటువంటి పరిస్థితులు, సామాజిక కోణం, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రమణన్ అయితే మేము అందరం కూడా బీసీ నాయకుడిని చేసాం. కొన్ని మార్పులు రావాల్సిన అవసరం. పార్టీ ప్రెసిడెంట్గా ఎల్ రమణ గారు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా. కానీ పెత్తనం అంతా రేవంత్ గారిదే నడుస్తుందని అంటున్నారు. అంటే లీడ్ చేయటంలో ఉంటుంది. అది ఎవరు లీడ్ చేస్తే వాళ్ళు ముందంజలో ఉంటారు. రేపు మేము అలాంటి వాళ్ళం వస్తే మేము లీడ్ చేసి ముందంజలో ఉంటాం. మీకు అవకాశాలు రావట్లేదు? డెఫినెట్గా అవకాశం వస్తే చేసి చూపిస్తాం. అంటే మరి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు నాయకత్వం మాకు ఇవ్వండి అనేటువంటి ఇది పార్టీ అంటే పార్టీని అధినాయకత్వాన్ని కోరుతున్నాం. నేను కూడా కోరాను అధినాయకత్వాన్ని. పార్టీని బలపరచాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి రాజకీయ పార్టీ బలంగా ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంది. తెలుగుదేశంలో బలహీన వర్గాల నాయకత్వం వస్తే 2019లో తెలుగుదేశానికి అధికారం వస్తుందా లేదా కానీ ఆ కాన్సెప్ట్ అయితే ముందుకు వెళ్తాం. ప్రజల మీద వదులుదాం. అధికారం ఇచ్చేది మనం కాదు, తెచ్చుకునేది మనం కాదు. సర్వీస్ చేశారు, ఇది మన పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ఈ నాయకుడు మనకు చేస్తాడనే నమ్మకం మనం కుదిర్చగలిగితే డెఫినెట్గా 2019లో మేము ముందంజలో ఉంటాం. సో ఆ దిశగా, ఎందుకంటే మీరు చూడండి, కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పుడు ఒక వర్ణం వాళ్లే ఉంటారు. అందులో 80% మొహమాటం లేకుండా వర్ణానికే ఇస్తారు. ఇప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ, ఇదేదో బాగుంటుంది అందరం కలుపుకొని పోతారంటే ఇది ఒక కుటుంబ పార్టీగా మారిపోయింది. మిగిలింది ఏ పార్టీ? తెలుగుదేశంలో కూడా అదే రావచ్చు కదా. తెలుగుదేశంలో అవకాశాలు, ఎందుకంటే అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే పేరు మా బేస్ ఏమో, అంటే అది కాదండి, ఒక్కటి పేరుకు బీసీని ముందు పెట్టారు, పెత్తనం అంతా ఏమో అగ్రవర్ణాలు చేస్తున్నారు అనేటువంటిది భావన ఉన్నది. సో ఇప్పుడు ఇటువంటి మంచి సువర్ణావకాశాన్ని తెలుగుదేశంలో బీసీలందరూ కలిసి సంఘటితంగా ఒక ఫైట్ చేయగలరా? మాకే అవకాశం డెఫినెట్గా అధినాయకత్వాన్ని బీసీలము, ఎస్సీలము, బడుగు బలహీన వర్గాలను కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా బడుగు బలహీన వర్గాల పార్టీగా మేము ఈ యొక్క రాజకీయ పార్టీలో ముందంజలో ఉంటాం. దాన్ని నమ్మకం కూడా ఒకవేళ అవకాశం వస్తే మాలాంటి వాళ్ళకి నమ్మకం కుదిరిస్తాం. ఆ నమ్మకం కుదిర్చిన రోజు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీతో మీరు స్నేహాన్ని కొనసాగిస్తున్నారు, ఏంటి కారణం ఏంటి? అంటే జనరల్గా తెలంగాణ బీజేపీతో మేము ఎక్కడ కూడా తెగతింపులు చేసుకోలేదు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా బీజేపీ పార్టీతో అలయన్స్ కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ యూనిట్ మేము సపరేట్గా చేసుకున్నాం, వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు.